శ్రీకృష్ణ పరమాత్మనే నమః. కళ్యాణం కోరుకునే పడతులు పఠించవలసిన భాగవత ఘట్టము మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణితము. ధ్యానము. తాత్పర్యకర్త భాషా ప్రవీణ శ్రీ కొంపెల్ల వెంకట రామశాస్త్రి ఎంఏ తెలుగు పండితులు. ఆసక్తిగల రచయిత, గాత్రము కీర్తిశేషురాలైన శ్రీమతి నిమ్మగడ్డ అనంతరాజ్యలక్ష్మి మరియు కీర్తిశేషులైన నిమ్మగడ్డ జగన్మోహన్ శర్మ గార్ల జ్యేష్ఠపుత్రుడైన డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ అధునాతన బీజగణిత ఆచార్యులు. తొలి పలుకు. శ్రీ వ్యాస భగవానుడు రచించిన పురాణములలో శ్రీమద్ భాగవతమునకు కలిగిన గౌరవాదరములు ఇంత అంతా అని చెప్పనలవి, చెప్పరానివి కూడా. అది కొందరికి నిత్య పారాయణ గ్రంథము, కొందరికి సప్తాహ దీక్షలో పారాయణ గ్రంథము. అటువంటి గ్రంథమును తెలుగులోనికి అనువదించిన మహానుభావుడు పోతనామాత్యుడు. సహజ పాండిత్యము గల ఈయన భాగవతమును అనువదించుట వలన మన ఆంధ్రుల అదృష్టము. మూల గ్రంథమునకే వన్నె తెచ్చిన ఆంధ్ర భాగవతమును ఆంధ్రులకు పరమ పవిత్ర గ్రంథములలో ఒకటి అని చెప్పుటలో సందేహము లేదు. అది కూడా భాగవత సప్తాహములలో పారాయణము చేయుచుండుట చూచుచున్నాము. వివాహయోగ్యమైన వయస్సు, యుక్త వయస్సుకు వచ్చిన కన్యలు ఈ రుక్మిణీ కళ్యాణమును నిత్యము పారాయణము చేసినచో అతి శీఘ్రకాలములో యోగ్యుడైన వరునితో పాణిగ్రహణము జరుగునని మనందరి విశ్వాసము. కేవలము విశ్వాసమే కాదు, నిదర్శనములు కూడా నున్నవి. శ్రీకృష్ణ భగవానుని కళ్యాణ గదలు చదువుటలో గాని వినుటలో గాని విసుగు చెందువాడెవడుండును? మనము కడిగిన మొగమునే మరల ప్రతిదినము కడుగుచున్నాము. ఎందుకు? శుద్ధి కొరకు, మాలిన్యములు పోవుట కొరకు. మరి మనసులో జన్మల నుండి పేరుకొనిపోయిన కర్మ మాలిన్యములు పోవుటకు సాధనమేమి? భగవత్ కథామృతము. ఆ మాలిన్యములను తొలగించి మనస్సును శుద్ధి చేయును. స్వచ్ఛమైన అద్దములో మన ప్రతిబింబము స్వచ్ఛముగా కనబడును. అట్లే శుద్ధమైన మనస్సులో ఆ భగవానుని ప్రతిబింబము ముద్రింపబడును. అట్టి వాని మనస్సులో నిత్యము దైవచింతన కలుగును. భ్రమరకీట న్యాయముగా నిత్య ధ్యానము చేయు ఆ భక్తుడు దైవలక్షణములు పొందినవాడై జీవన్ముక్తుడగును. అనగా తాను జీవించి ఉన్నప్పుడే దైవస్వరూపుడగునని అర్థము. మానవ జన్మమెత్తినందుకు ఆ పరమార్థమును సాధింపవలెను. అప్పుడు విశ్వమునకే కళ్యాణమగును. అందుచేత ఈ విషయములు దృష్టిలో నుంచుకొనియే శ్రీమదాంధ్ర భాగవతమును దశమస్కందములోని ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టమునకు యథాశక్తిగా టీకా తాత్పర్యములను గాత్రము చేయుటకు సిద్ధపడినాను. దోషములున్నచో పండితులు మన్నించి తద్దోషములను తెలుపగలరని ఆశించుచున్నాను. ఇట్లు ఆసక్తిగల రచయిత, గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. మీరు మాకు ఇచ్చే అభిమానము, ప్రేమ, ఆశీర్వాదాలే మా ప్రేరణ. భక్తిలో మనం కలిసి నడుస్తూ అనుదినము భగవంతుని స్మరణతో ప్రారంభిద్దాం. మళ్ళీ తదుపరి వీడియోతో యూట్యూబ్ నందు పద్మజ డివోషనల్ వ్లాగ్స్లో మీ ముందు ఉంటాం. ఇది శ్రీ రుక్మిణీ కళ్యాణము తొలి పలుకు సమాప్తము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.